నమస్కారం. నా పేరు వసుంధరారామం. మామూలుగా మనం ప్రయాణాలు చేయాలి అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫ్లైట్స్ని మాత్రమే ఎంచుకుంటున్నాం. ఎందుకంటే సురక్షితంగా వెళతాం, తొందరగా గమ్యస్థానాన్ని చేరుకుంటాం. అలాగే తప్పని పరిస్థితులలో కారులో వెళ్ళడానికి ఒప్పుకుంటాం. కానీ కార్లలో వెళ్ళినప్పుడు రాత్రివేళ ప్రయాణాలలో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు కొంచెం ఉంటాయి. నా అనుభవ ప్రకారం రాత్రిపూట ప్రయాణం చేయాలి అంటే 7 గంటలకో బయలుదేరి ఉదయం 4 గంటలకి డెస్టినేషన్ చేరతారు అని అనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. అంటే కారులో ఉన్న వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తెలిసి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కారు ఆపాల్సిన అవసరం రాకుండా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీరు క్షేమంగా వెళ్ళాలి అంటే మీకు తెలిసిన వారికి మీరు ప్రయాణం చేస్తున్నట్టు నంబర్ ఇవ్వడం, అలాగే మీరు ఎక్కడెక్కడికి వెళుతున్నారో మ్యాప్ ద్వారా వాళ్ళు కూడా కనుక్కునేట్టు చేసుకోవడం అనేది చాలా సురక్షితం. అంటే సేఫ్టీ మెజర్స్ని మీరు పాటించినట్టే. అలాగే కార్ తాలూకా అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. పెట్రోల్ ఫుల్గా కొట్టుకొని ఉండడం మంచిది. అలాగే కార్లో ఉన్న వ్యక్తుల్లో ఇంకో వ్యక్తికి కూడా డ్రైవింగ్ వచ్చి ఉంటే చాలా సదుపాయంగా ఉంటుంది. లేని పక్షంలో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు ఏంటి అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకుండా ఉండడం, ఒకే విధంగా మ్యూజిక్ని పెద్దగా పెట్టి లోకంలో దారిలో ఏం జరుగుతోందో గమనించుకోకపోవడం, మన వెనక ఎవరు వస్తున్నారు, ఎవరు ఓవర్టేక్ చేస్తున్నారు, ఏ విధమైన ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అలాగే చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా అస్తమానం ఆపాలి అనే అవసరం రాకుండా చూసుకోవాలి. అలాగే మీరు ఏవైనా ఎక్కడైనా తినాలి అంటే మీ ప్యాక్లు, మీ ఆహార పదార్థాలను మీరే క్యారీ చేసుకొని అవి లైట్గా ఉండే ఫుడ్ తిని మీరు ఈజ్ అవ్వడానికి ఎక్కడైనా మంచి ప్రదేశం దగ్గరగా పోలీస్ స్టేషన్ ఉన్నట్టు చూసుకొని ఆగడం మంచిది. అలాగే స్పీడ్ విషయంలో కూడా తొందరపడకూడదు. ఎందుకంటే వర్షం వచ్చినా వడగళ్ల వాన వచ్చినా మనం గాబరా పడకుండా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. స్పీడ్ కూడా ఖాళీగా రోడ్డు ఉంది కదా అని 150-120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం అనేది ప్రమాదకరం. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకొని మన ప్రయాణాన్ని మనం చేస్తే ప్రయాణం సులభతరం అవుతుంది. అంటే అర్జెంటుగా ఎంతో అవసరం వస్తే కానీ ఇలాంటి ప్రయాణాలు చెయ్యం కదా. అలాంటప్పుడు సేఫ్టీ మెజర్స్ చూసుకోవడం అనేది చాలా అవసరం. మీరేమంటారు?